హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 6వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? నందిత లేచి తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది. ఆ గది మొత్తం అంతవరకు వ్యాపించిన సుగంధపు వాసన బయటకు వెళ్లినట్టయింది. మళ్ళీ ఎప్పుడొస్తుంది నందిత? త్వరగా వస్తే బావుండు. చూడకుండా ఉండలేకపోతున్నాను. ఏంటో ఈ మధ్యన నాకు తెలియకుండానే నందితకు బాగా దగ్గరయ్యాను. రోజూ నందిత కళ్ల ముందు కనిపిస్తుంటే ఏదో తెలియని ఆనందం. కొద్దిసేపు కనిపించకపోయినా వెళ్లి చూడాలనిపించడం, మాట్లాడాలనిపించడం. కాఫీకి వెళ్లేటప్పుడు కూడా ఏం చేస్తున్నావ్, వెళ్దామా అని అడగడం. ఎప్పుడైనా నందిత లీవ్ పెడితే ఏమైంది, ఎందుకు రాలేదు అని అడగడం. ఆఫీసులో ఎంతమందున్నా నందిత లేకుంటే చికాగ్గా అనిపించడం. ఇదంతా నేనేదో నందిత కంట్రోల్లోకి వెళ్ళినట్టుగా ఉంది. మరి నందిత కూడా నాలాగే ఉందా? ఏమో. ఎప్పుడు చూసినా ఈ వర్క్ ఎలా చెయ్యాలి, ఆ ప్రాసెస్ కరెక్టేనా అని అడగడమే తప్ప ఇంకో ఫీలింగ్ ఉన్నట్టు అనిపించదు అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు. ఆఫీస్ టైం అయిపోగానే ఇంటికి వెళ్ళాడు. మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళాడ్రా శ్రీ. తన పెళ్లి కార్డు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. కార్డు అక్కడే పెట్టాను చూడు అంటూ కిచెన్లోంచే మాట్లాడింది శ్రీహిత్ వాళ్ళమ్మ జ్యోతమ్మ. శ్రీహిత్ పెళ్లి కార్డు తీసుకుని చూశాడు. శ్రీహిత్ కోసం ఫ్రూట్ జ్యూస్ పట్టుకొచ్చింది జ్యోతమ్మ. మీ ఫ్రెండ్ మన ఇంటికొస్తున్నట్టు ఫోన్ చేస్తే వస్తానని చెప్పావట, రాలేదే అంది. అవునమ్మా, వాడు మన ఇంటికొచ్చే టైంకు నేను వద్దామని అనుకున్నాను. అందుకే వస్తానన్నాను. కానీ సడన్ గా ఒక కాల్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఆగిపోయాను అన్నాడు. అవునా? వాళ్ళమ్మ నాతో చాలాసేపు మాట్లాడింది. అమ్మాయి అందంగా లేకపోయినా వాడితో సమానంగా జాబ్ చేస్తోందట. బంగారం డబ్బు బాగానే ఇస్తున్నారట అంది జ్యోతమ్మ. శ్రీహిత్ జ్యూస్ తాగుతూ ఆహా అవునా అన్నాడు. నీతో ఏం చెప్పలేదా మీ ఫ్రెండ్ అంది జ్యోతమ్మ. చెప్పాడమ్మా, అరేంజ్డ్ మ్యారేజ్ అనే చెప్పాడు. అమ్మాయి జాబ్ చేస్తుందట. మిగిలిన విషయాలేమీ నేను అడగలేదు, వాడేమీ చెప్పలేదు అన్నాడు. సరేలే, నీకూడా ఇలాగే ఒక మంచి అమ్మాయిని చూసి చేస్తాను అంది జ్యోతమ్మ. ఆ మాట విన్నా విననట్టే మౌనంగా ఉన్నాడు శ్రీహిత్. ఆమె చాలాసేపు కొడుకు పెళ్లి గురించి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూసింది. ఓ 10 నిమిషాలు చూసి ఇక వీడేమీ మాట్లాడళ్లే అని అక్కడి నుంచి వెళ్తుంటే, అమ్మా స్ప్రౌట్స్ రెడీ చేశావా అన్నాడు. ఆ ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టాను. అయినా నువ్వు తినడానికి ఇంకా టైం ఉంది కదా అంది. నిన్ననే అయిపోయాయన్నావు కదమ్మా, రెడీ చేశావో లేదా అని అడుగుతున్నాను. లేదంటే బయటికెళ్ళి తీసుకొద్దామని అన్నాడు. అసలు నువ్వేం లావుగా ఉన్నావని ఈ డైటింగ్? అయినా ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తింటావ్ అంది జ్యోతమ్మ. లావుగా ఉన్నానని కాదు, కొంచెం వెయిట్ తగ్గాలి అన్నాడు. మనసులో మాత్రం నందిత చాలా సన్నగా ఉంటుంది. తన పక్కన నేను సరిపోవాలంటే ఈ మాత్రం డైటింగ్ అవసరమే అని నవ్వుకున్నాడు. శ్రీహిత్ నవ్వుకుంటుంటే ఆ నవ్వు చూసి ఏంటో వీడి పిచ్చి అని అనుకుంటూ వెళ్ళింది జ్యోతమ్మ. మరుసటి రోజు నందిత ఆఫీస్ నుండి చాలా ఉత్సాహంగా హాస్టల్కి వెళ్ళింది. సీమ కోసం వెతుకుతూ చిన్నపిల్లల హాస్టల్ అంతా తిరిగింది. సీమ కనిపించలేదు. ఇదేంటి, ఇది రోజు నాకన్నా ముందే వస్తుంది కదా, ఇవాళ ఎటు వెళ్ళింది, ఎక్కడ చూసినా కనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ పక్క రూమ్ అమ్మాయిని అడిగింది. ఇవాళింకా రానట్టుంది అని ఆ అమ్మాయి చెబుతుండగానే సీమ వచ్చింది. వచ్చావా, నీకోసమే వెతుకుతున్నాను అంది నందిత. అవునా, ఎందుకు అంది సీమ. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది సీమ అంది నందిత. నువ్వు ఆనందంగా ఉన్నావని నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, కానీ విషయమేంటో త్వరగా చెప్పు. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. నల్గొండ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? నీ నెంబర్ తెలుసుకుని అమ్మ వాళ్ళేమైనా ఫోన్ చేశారా అంది సీమ. అదంతా కాదు సీమ, నేనీరోజు దినకర్ని చూశాను అంది నందిత. సీమ ఉలిక్కిపడి, దినకర్ని చూశావా? ఎక్కడ చూశావు దినకర్ని అని అడిగింది. ఎక్కడో కాదు సీమ, దినకర్ని మా ఆఫీసులోనే చూశాను అంది నందిత. మీ ఆఫీసులోనా? ఇది నమ్మాలా? మీ ఆఫీసులో దినకర్ కనిపించడమేంటి అంది సీమ. యుఎస్ఏ నుండి క్లయింట్ వస్తున్నారంటే ఎవరో అనుకున్నాను సీమ. ఎవరో కాదు, దినకరే
అది నా ప్రాజెక్టు కాదు, లేకుంటే నాకు ముందే తెలిసేది దినకర్ వస్తున్నట్టు అంది నందిత. మరి మాట్లాడావా దినకర్తో? ఆతృతగా అడిగింది సీమ. లేదు సీమ, మాట్లాడే అవకాశం దొరకలేదు. దినకర్ మాత్రం నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాడు. కానీ నాకో ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకో వారం రోజులు దినకర్ ఇక్కడే ఉంటాడట. ఈ లోపల నేనెలాగైనా దినకర్తో మాట్లాడాలి. ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు అంటూ చాలా ఉద్వేగంగా చెప్పింది నందిత. సీమ మౌనంగా విన్నది. కాని అతనితో మాట్లాడాలంటేనే కొంచెం బెరుగ్గా కంగారుగా ఉంది సీమ. జరిగింది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. చెప్తే ఏమో, చెప్పకపోతే ఏమో అన్న భయంతో నా మైండ్ పనిచెయ్యట్లేదు. తీరా వెళ్ళాక అతనితో మాట్లాడగలనో లేదో అనిపిస్తుంది అంది నందిత. మాట్లాడాలి నందు. ఇంత జరిగాక కూడా మీ ఇద్దరూ మాట్లాడుకోకపోతే ఆర్యకు నీకు మధ్యన ఫిజికల్ రిలేషన్ లేదన్న విషయం దినకర్కి ఎలా తెలుస్తుంది? చాటింగ్లో ఎలా ఉన్నా దినకర్కి కావలసింది ఆ క్లారిటీనే కదా. కొంచెం కష్టమే అయినా ఇది మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాల్సిన సమస్య. అలా మాట్లాడుకుంటేనే నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదని దినకర్కి తెలుస్తుంది అంది సీమ. నువ్వు చెప్పినట్టే చేస్తాను సీమ. కానీ ముందు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళేసొద్దాం పద, ఐబ్రోస్ చేయించుకోవాలి అంటూ నందిత సీమను తోడుగా తీసుకెళ్ళింది. ఐబ్రోస్ అని తీసుకెళ్లిన నందిత ఐబ్రోస్ తో పాటు ఫేషియల్, వ్యాక్సింగ్, మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంది. అది చూసి ఇదంతా దినకర్ కోసమే చేస్తుంది, దీనికి దినకర్ అంటే ఎంత పిచ్చి అనుకుంది సీమ. బ్యూటీ పార్లర్ నుండి ఇంటికి వెళ్లకుండా డ్రెస్లు కొనాలని వెళ్లారు. నందిత తనకు బాగా నప్పే డ్రెస్సులు 2 తీసుకుంది. షాపింగ్ అయ్యాక ఇద్దరు ఇంటికి వెళ్లారు. నందిత ఉదయాన్నే నిద్రలేచింది. తను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీసులో దినకర్కి కనిపించాలని బాగా ట్రై చేసింది. దినకర్ ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటున్నాడు. లంచ్ టైంలో కలుద్దామనుకుంది. టీం మెంబర్స్ తో కలిసి బయటకెళ్లాడు. సాయంత్రం కలుద్దామనుకుంది. ఆఫీసులో లేడు. నందితకు చాలా చిరాకు అనిపించింది. హాస్టల్కి వెళ్ళాక దినకర్తో మాట్లాడలేకపోయాను సీమా. ఇంతకీ అతను నన్ను చూశాడంటావా? చూసి కూడా కావాలనే అవాయిడ్ చేస్తున్నాడా? రేపిలా కాదు, నేనే వెళ్లి ఎదురుగా నిలబడతాను. ఆఫీసులో ఇవాళ ఒక్క పని కూడా చెయ్యలేదు తెలుసా. దినకర్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. నన్ను చూసి నా డ్రెస్ చూసి మెచ్చుకుంటాడేమో అని ఆశపడ్డాను అంది. అయ్యో, దీని ఆరాటానికి తగినట్టుగా అతను దీనికి అందట్లేదు కదా అని మనసులో అనుకుంది సీమ. పైకి మాత్రం నువ్వు రిలాక్స్ అవు నందు, ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటాడు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు అంది. ఉంటాడనుకో, కాకపోతే అనుకున్నవేమీ జరగలేదని నా బాధ అంటూ వాష్రూంలోకి వెళ్ళింది నందిత. తరువాతి రోజు కూడా నందిత చాలా స్పెషల్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. దినకర్ కోసం చూసింది. అతను ఇంకా ఆఫీస్కి రాలేదు. నేను నా కంగారులో ముందే ఆఫీస్కొచ్చానా అని నందిత అనుకుంటుండగా దినకర్ ఫోన్లో మాట్లాడుకుంటూ నందితను దాటుకుని వెళ్ళాడు. నందిత కళ్లలో నీళ్లు తిరిగాయి. నిన్నటి వరకు దినకర్ తనని సరిగ్గా చూశాడో లేదో అనుకుంది. కాని ఇప్పుడు స్పష్టంగా చూసి కూడా వెళ్ళాడు అంటే ఇక తనతో మాట్లాడాడని తెలిసిపోయింది. అలాగే వెళ్లి తన సీట్లో కూర్చుంది నందిత. ఆమె ఆలోచనలో ఆమె ఉండగా శ్రీహిత్ చూశాడు. వావ్, నందిత ఈరోజు కూడా నిన్నట్లాగే చాలా స్పెషల్ గా ఉంది అని మనసులో అనుకుంటూ నందిత దగ్గరకు వెళ్ళాడు. నందు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు. నిన్న వేసుకున్న డ్రెస్ కూడా ఎక్సలెంట్. ఏంటి స్పెషల్ అన్నాడు కాస్త చనువు తీసుకుని. నథింగ్ అంటూ తల ఊపింది. ఆమెనలా చూస్తుంటే ఐ లవ్ యు నందు అని వెంటనే చెప్పేయాలనిపించింది శ్రీహిత్కి. ఎక్కడ కొడుతుందో అని అక్కడి నుండి వెళ్ళాడు. అతను వెళ్లగానే సీమకు ఫోన్ చేసి దినకర్ గురించి చెప్పి ఏడ్చింది నందిత. అతను నిజంగానే ఇక నాతో మాట్లాడాడు సీమ, ఈ రోజుతో తెలిసిపోయింది అంది. ఎందుకలా నీకు నువ్వే ఊహించుకుని బాధపడతావు? ఇప్పుడు నువ్వు ఆఫీసులో ఉన్నావన్న విషయం గుర్తుంచుకో. పోనీ నేను రానా నీ దగ్గరికి? కేఫ్టేరియాలో కలుద్దామా అంది సీమ. వద్దులే, ఐఎమ్ ఆల్ రైట్ అంటూ ఫోన్ పెట్టేసింది నందిత. అలాగే కూర్చుని దినకర్ ఎటు వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంది నందిత. లంచ్ టైం అయినా ఆమె లంచ్ చేయలేదు. శ్రీహిత్ నందితను గమనిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపు అయ్యాక నందిత దగ్గరకొచ్చాడు శ్రీహిత్. నందు, ఏంటంత డల్గా ఉన్నావు? లంచ్ కూడా చెయ్యలేదు. ఏమైనా ప్రాబ్లమా? డూ యు నీడ్ మై హెల్ప్ అన్నాడు. నథింగ్, థ్యాంక్ యూ. ఈ రోజు నేను కాస్త ఎర్లీగా వెళ్తాను. నాకు కొంచెం పర్సనల్ పనుంది అంది. ష్యూర్ అన్నాడు శ్రీహిత్ తన క్యాబిన్ వైపు వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక నందిత హాస్టల్కి వెళ్ళింది.
సీమ ఆఫీసు నుండి వచ్చే వరకు ఏడుస్తూనే పడుకుంది. ఇంకా ఏడుస్తూనే ఉన్నావా అంటూ నందిత దగ్గరకు వెళ్ళింది సీమ. సీమను చూడగానే లేచి కూర్చుంది నందిత. కొత్తగా ఏడవడానికి ఏముంది సీమ, నాకే ఇంకా రియలైజేషన్ రావడం లేదు. నాకై నేను ఎదురుగా వెళ్లి నిలబడినా మాట్లాడతాడన్న నమ్మకం లేదు. అయినా నాతో మాట్లాడ్డానికే ఇష్టపడిన మనిషి నేనేం చెప్పినా వింటాడని ఎలా నమ్మాలి? అలాంటప్పుడు మంచి చెడు తప్పు ఒప్పుల గురించి ఆలోచిస్తాడా? నా భ్రమ కాకపోతే. అసలు దినకర్ మన ఆఫీసులో నాకు కనిపించకపోయినా బావుండేది. ఏదో నా పాటికి నేను ప్రశాంతంగా ఉండేదాన్ని అంది నందిత. నందిత కళ్ళు బాగా ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. దగ్గరకు వెళ్లి కూర్చుంది సీమ. ఇంతలోనే ఏమైందని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు నందు? దినకర్ వర్క్ బిజీలో ఉన్నాడేమో, కాస్త ఫ్రీ అయ్యాక మాట్లాడతాడు. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. అసలు దినకర్తో మాట్లాడడానికి నువ్వే భయపడుతున్నట్టున్నావు అంది సీమ. భయం కాక ఏముంది సీమ? ఇన్ని రోజులు నేనతను నా మనిషి అన్న ఫీలింగ్ లోనే ఉన్నాను. నేనేం చెప్పినా వింటాడు, అర్థం చేసుకుంటాడు, ఆలోచిస్తాడు అనుకున్నాను. కాని అలా లేడు దినకర్. 1-2 సార్లు అతను ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. వర్ణిక అనే అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అతన్నలా చూసి ఆ మాటలు విన్నాక అతని మనసులో నేను లేననిపించింది అంది నందిత. చాచా, వర్ణికంటే వాళ్ళ ఆఫీసులో కొలీగ్ కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు. నువ్వు మరీ అంత త్వరగా ఒక నిర్ణయానికి రావద్దు అంది సీమ. సీమ ముఖంలోకి సూటిగా చూసింది నందిత. నేనేమైనా చిన్నపిల్లనా సీమ? అతని బిహేవియర్ని బట్టి, అతని మాటల్ని బట్టి అతను కొలీగ్తో మాట్లాడుతున్నాడా లేక ఇష్టపడుతున్న మనిషితో మాట్లాడుతున్నాడా అన్నది తెలుసుకోలేకపోవడానికి అంది. అయితే ఇవాళ ఆఫీసులో ఏ పని చెయ్యకుండా దినకర్నే చూస్తూ కూర్చున్నావన్నమాట అంది నవ్వుతూ సీమ. నందిత ముఖంలో వెంటనే రంగులు మారాయి. నాకు తెలుస్తోందిలే సీమ, నా లైఫ్లో నేను ఫెయిల్ అయ్యానని. నువ్వేమీ నవ్వనవసరం లేదు అంది నందిత. అయ్యో, ఇది బాగా హర్ట్ అయినట్టుంది, ఇంకెప్పుడు నవ్వకూడదు అని మనసులో అనుకుంటూ, సారీ నందు, నువ్వు బాధపడతావనుకోలేదు అంది. ఈ మాత్రానికే సారీ చెప్పాలా? పద, డిన్నర్ చేద్దాం, ఆకలిగా ఉంది, ఈరోజు కడుపు నిండా తినాలి అంటూ సీమను మెస్ హాల్లోకి లాక్కెళ్ళింది నందిత. దీనికేమైంది అన్నట్టుగా మనసులో ఆశ్చర్యపోయింది సీమ. తెల్లారింది. రోజులాగే అలారం మోగింది. ఆఫ్ చేసి మళ్లీ పడుకుంది నందిత. సీమ రెడీ అవుతూ, ఏంటే నందు, ఆఫీస్కెళ్ళవా అంది. వెళ్ళట్లేదు, ఇవాళ ఆఫ్ తీసుకుంటాను అంది. ఏమైంది, ఒంట్లో బాగాలేదా అంటూ వచ్చి నందిత పక్కన కూర్చుంది సీమ. 2-3 రోజుల నుండి ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను సీమ, అందుకే ఇవాళ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను అంది నందిత. అంతేనా? ఇంకేమైనా ప్లాన్స్ వేస్తున్నావా అంది. నీకు తెలియకుండా ఇంకే ప్లాన్స్ వెయ్యంలే సీమా, అయినా నాకంత ఓపిక కూడా లేదిప్పుడు. బాగా అలసిపోయాను. ఇన్ని రోజులు ఏదో ఆశుండేది అంది. సరే, అయితే రెస్ట్ తీసుకో అంటూ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళింది సీమ. నందిత నెమ్మదిగా 11 గంటలకి నిద్రలేచింది. శ్రీహిత్ ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి, హలో శ్రీ అంది. ఆమె గొంతు నిద్రమత్తుతో బొంగురుగా ఉంది. వినగానే శ్రీహిత్ కంగారుపడి, ఏమైంది నందు, నీ గొంతేంటి అలా ఉంది అన్నాడు. నందిత శ్రీహిత్లోని కంగారుని గమనించి, నేను బాగానే ఉన్నాను శ్రీహిత్, ఇప్పుడే నిద్రలేచాను, అందుకే వాయిస్ అలా వచ్చింది అంది. ఇంకా ఆఫీస్కి రాలేదేంటా అని కాల్ చేశాను. ఇవాళ క్లయింట్తో మీటింగ్ ఉంది కదా, ఆ టైం కల్లా వస్తావా అన్నాడు. వస్తాను శ్రీహిత్, ఇంకో 1 అవర్లో వస్తాను అంది. ఓకే అని కాల్ కట్ చేశాడు శ్రీహిత్. నందిత నెమ్మదిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. వెళ్లగానే డెస్క్ టాప్ ముందు కూర్చుంది. ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసింది. ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ రిమైండర్ పెట్టుకుంది. ఆ తర్వాత ఎంత రిలాక్స్ గా ఆ సీట్లో కూర్చుందామన్నా కూర్చోలేకపోతోంది. దినకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామా అనిపిస్తోంది, కానీ మళ్లీ భయం అనిపిస్తుంది. లేచి వాటర్ బాటిల్ అందుకుని వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. దినకర్ ఎవరితోనో ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుతూ కనిపించాడు. ఒకసారి అతని వైపు చూసి వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఆ రోజు కూడా దినకర్తో మాట్లాడే అవకాశం రాలేదు. హాస్టల్కి వెళ్ళింది. ఆఫీస్కి రానన్నావ్ అంటూ సీమ అడిగింది. రావద్దనే అనుకున్నాను. శ్రీహిత్ ఫోన్ చేసి ఇవాళ ఒక మీటింగ్ ఉందని గుర్తు చేశాడు, అందుకే వచ్చాను అంది నందిత. ఎంతైనా నువ్వు చాలా లక్కీ నందు. టీంలో కనీసం ఒక్కరైనా మంచి ఫ్రెండ్ ఉండడం అవసరం. మనం ఫ్రెషర్స్ కదా,
మనల్ని సపోర్ట్ చేస్తూ మనకు నేర్పిస్తూ ఉంటేనే కదా మనం ఈజీగా చేయగలుగుతాం అంది సీమ. అవును సీమ, ఈ విషయం మాత్రం ఒప్పుకోవలసిందే. శ్రీహిత్ లేకపోతే నేనింత కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని కాదు అంది. ఆ తరువాత ఇద్దరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఉదయాన్నే నిద్ర లేచింది నందిత. ఎలాంటి హడావిడి లేకుండా నార్మల్ డ్రెస్ లోనే ఆఫీస్కి వెళ్ళింది. నందిత అలా వెళుతుంటే, దీని మూడ్ పాడైనట్టుంది, ఇక ఇది దినకర్తో మాట్లాడదు, ఆ ఆలోచన కూడా ఉన్నట్టు లేదు అనుకుంది సీమ. నందు అంటూ పిలిచింది. చెప్పు సీమ అంది నందిత. నువ్వింక దినకర్తో మాట్లాడకూడదని డిసైడ్ అయినట్టున్నావు, అవునా అంది సీమ. అంతే కదా, మాట్లాడినా ప్రయోజనం లేదనుకున్నప్పుడు అనవసరంగా మాట్లాడి నా మనసెందుకు పాడు చేసుకోవడం అంది నందిత. తప్పుగా ఆలోచిస్తున్నావు నందు. నువ్వు నీ మనసుకు ఏదో సమాధానం దొరికింది అని ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నువ్విక ఎప్పటికీ నీ బాధను దినకర్కి చెప్పుకోలేవు. ఆ తరువాత నువ్వెంత అనుకున్నా ఈ టైం నీకు మళ్ళీ రాదు. లేదంటే నన్ను నీతో రమ్మంటావా? నేనొచ్చి దినకర్ని అడుగుతాను, అప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ నందు, ఏదో ఒకటి చెయ్యి. లైఫ్ అంటే కేవలం సంపాదించడంతోనే సరిపోదు. ఈ టైంలో మీ అమ్మ వాళ్ళుంటే నీకింకా బాగా అర్థమయ్యేలా చెప్పగలిగేవాళ్లు అంది సీమ. నందిత సీమ చెయ్యి పట్టుకుని తృప్తిగా కౌగలించుకుంది. తరువాత ఏం మాట్లాడకుండానే సీమను వదిలి వెళ్లిపోయింది నందిత. దీనికి ఏం అర్థమైందో ఏమో, దీన్ని లైఫ్ బాగుండేలా చూడు దేవుడా అని మనసులో అనుకుంది సీమ. ఆఫీస్కి వెళ్ళింది నందిత. రిలాక్స్ గా కూర్చుంది. దినకర్ తన క్యాబిన్ వైపు వస్తుంటే అతనితో మాట్లాడాలని ఆతృతగా లేచింది. అయినా నేను పిలిస్తే పలుకుతాడా, అసలు ఆగుతాడా అని మనసులో అనుకుంది. ఆశ్చర్యపోయే విధంగా దినకరే ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు. నేను నీతో మాట్లాడాలి, బయటికెళ్దామా అన్నాడు. అంతవరకు ఆశ్చర్యపోతూ చూస్తున్న నందిత చాలా ఆనందపడింది. నవ్వుకుంటూ, సరే, నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను దినా, నువ్వే వచ్చి మాట్లాడతావని అనుకోలేదు అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుని దినకర్ వెంట నడిచింది. దినకర్ మాట్లాడకుండా ఆఫీస్కి ఎదురుగా ఉన్న కేఫ్ సెంటర్కి ఆమెను తీసుకెళ్లాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. నందిత చాలా సంతోషంగా, నువ్విక్కడికొచ్చినప్పటి నుండి ప్రతిరోజు నీతో మాట్లాడాలనే ప్రయత్నిస్తున్నాను దినా, కానీ నువ్వు చాలా బిజీగా ఫోన్లోనో మీటింగ్లోనో ఉంటున్నావు అంది. మరి నేనిక్కడికొచ్చింది పని మీదనే కదా, నీకోసం కాదు కదా అన్నాడు. స్టన్నై చూసింది నందిత. అప్పుడే ఆ హోటల్కి సంబంధించిన వ్యక్తొచ్చి, సార్, ఇది సెల్ఫ్ సర్వీస్ అన్నాడు. ఓకే అన్నాడు దినకర్. నేను త్వరగా వెళ్ళిపోవాలి, మనం స్ట్రైట్ గా మాట్లాడుకుందాం అన్నాడు నందిత వైపు చూసి దినకర్. అలాగే దినా అంది నందిత. నేనిన్ని రోజులు నీతో ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసు కదా. ఇప్పుడైనా నీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వంత నటించాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి నేను నిన్ను నిలదీయలేదు, మీ అమ్మ నాన్నలను కడిగేయలేదు అన్నాడు. కోపం వచ్చింది నందితకు. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు దినా? నువ్వు ఆ మెయిల్స్ సరిగ్గా చూశావా అంది. చూశాను కాబట్టే నీ ముఖం చూడబుద్ధి కాక నిన్ను కలవకుండానే అమెరికా వెళ్ళాను. ఇప్పుడు కూడా నీతో మాట్లాడాలని లేదు అన్నాడు. నువ్వు ఆ మెయిల్స్ చూశాను అంటున్నావు కదా, అది నేను ఏ ఇయర్లో చేశానో అప్పుడు నా వయసు ఎంతో కూడా నీకు తెలిసే ఉంటుంది. అది తెలిసి తెలియని వయసు. ఆ వయసులో ప్రేమకి అట్రాక్షన్ కి తేడా కూడా తెలియదు. అది నేను తెలిసి చేసిన తప్పు కాదు. ఈ టైంలో నువ్విలా ఆలోచించడం కరెక్ట్ కాదు అంది. నా బాధ కూడా అదే. నీకు ఆ వయసులోనే అన్ని తెలివితేటలుంటే ఇప్పుడు ఇంకెంత ముదురుగా ఆలోచిస్తావో అని. నాకు నీ అన్ని తెలివితేటలు లేవమ్మా. ఏదో నీ రంగు రూపు చూసి మోసపోయిన అమాయకుణ్ణి నేను అన్నాడు. అంతలేసి మాటలనకు దినా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువగానే నిన్ను ప్రేమించాను అంది నందిత. అదే నా భయం అన్నాడు. భయం దేనికి దినా అంది. దేనికంటే మొన్న వాడు నచ్చినట్టే నిన్న నేను నచ్చాను, ఇప్పుడు ఇంకెవరు నచ్చారో అని. ఆ మాత్రం భయం ఉండదా? నువ్వే చెప్పు అన్నాడు. నందిత కళ్లలో నీళ్లు తిరిగాయి. తొందరపడి మాట తోలకు దినా. ఇది జరిగింది నువ్వు నా జీవితంలోకి రాకముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడు జరిగి ఉంటే నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను దాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని అంది నందిత. ఛీ, నువ్వసలు మాట్లాడకు. ఇప్పటికే నేనటు అమెరికాలో ఇటు ఇండియాలో తలెత్తుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నిన్ను నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు, బాగానే మాటలు నేర్చుకున్నావు.
ఇంత తెలివితేటలు గల అమ్మాయి నాకొద్దు. నేనేదో సింపుల్ గా బ్రతికేవాణ్ణి అన్నాడు దినకర్. ఊపిరి బిగబట్టి వింది నందిత. ఇక అతనితో మాట్లాడి అతన్ని కన్విన్స్ చేయాలన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. తనని తను సముదాయించుకుని వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది. అవి బయటకొస్తే తన బేలతనం ఎక్కడ బయటపడుతుందో అని. బయటపడినా ఎదుటి వ్యక్తికి దాన్ని అర్థం చేసుకునే జాలిగుణం లేదని. దినకరే ఇంకా ఏం మాట్లాడాలని తనని పిలిచాడో వినాలనుకుంది. ఓపిగ్గా చూస్తోంది. అయినా నేను నిన్ను పిలిచింది జరిగిపోయిన పాత విషయాలు మాట్లాడడానికి కాదు. ఆ విషయంలో నిన్నెప్పుడో క్షమించాను కాబట్టి నిన్నొదిలేశాను. నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు ఆ పాత అబ్బాయిని చేసుకుంటావో లేక కొత్త అబ్బాయినే చేసుకుంటావో నీ ఇష్టం. అది నీ లైఫ్. నాకు తెలిసినంత వరకు మనకు విడాకులు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. అలా కాదని నువ్వు మన పెళ్లి ఫోటోలను చూపించి నా మీద కేసు పెట్టి నా దగ్గర నుండి డబ్బేమైనా లాగాలని చూసినా నాకిబ్బందేమీ లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు విడాకులని కేసులని విషయాన్ని పెద్దది చేస్తే మీ అమ్మా నాన్నల పరువు నీ పరువు ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. తర్వాత నీ ఇష్టం. అయినా మీ బాబు దగ్గర డబ్బు బాగానే ఉందిగా. ఇక నేనిచ్చే భరణంతో నీకు అవసరం ఉండదులే అన్నాడు ఎగతాళిగా. అది వింటుంటే నందితకు నరాలు తెగిపోయేలా ఉన్నాయి. మనం ఇక్కడేమీ తీసుకోకుండా ఎక్కువసేపు ఉంటే బాగుండదు. అయినా నేను చెప్పాలనుకున్నది క్లియర్ గా చెప్పాను. ఇంకేమైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడుగు అన్నాడు. ఏమడగాలి? ఎప్పుడో పెళ్లికి ముందు తెలిసి తెలియని వయసులో జరిగిన దాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. ఇన్నిన్ని మాటలంటున్నాడు. ఇక ఏం మాట్లాడినా ఏముంది ప్రయోజనం? అందుకే నందిత ఏం లేదన్నట్టు తల ఊపింది. దినకర్ రిలాక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్లాడు. నందిత అతనన్న మాటలకు ఎటూ వెళ్లలేక కాలం కదిలిపోతున్నా అక్కడే కూర్చుంది. చుట్టూ చీకట్లు కమ్మినట్టనిపించింది. కొద్దిసేపు అలాగే కూర్చుంది. హోటల్ కి సంబంధించిన వ్యక్తి వచ్చి, మేడం, మీరేం తీసుకోలేదు, అలాగే ఉన్నారు అన్నాడు. నందితకి ఆ మాటలేం వినిపించలేదు. అతను నందితకు ఎదురుగా వచ్చి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు. నందిత అతన్ని చూస్తున్నా ఏమీ మాట్లాడలేదు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గ్లాస్తో నీళ్లు తెచ్చి ఆమెకెదురుగా సౌండ్ వచ్చేలా పెట్టాడు. ఆర్ యు ఓకే మేడం అన్నాడు. నందిత ఉలిక్కిపడి ఐఎమ్ ఓకే అంది. మీరు చాలాసేపటి నుంచి కూర్చునున్నారు. మీకేమైనా హెల్ప్ కావాలా అన్నాడు. అటు ఇటు చూసింది నందిత. నో థ్యాంక్స్ అని లేచి టైం చూసుకుని ఆఫీసులోకి వెళ్ళింది. తన సీట్లో కూర్చుంది. ఎవరిని చూసినా లోకమంతా ఒకవైపు ఉంటే తను మాత్రమే ఒకవైపు ఉన్నట్టు అనిపిస్తోంది. తన లైఫ్ లో తనకి కావలసిన వస్తువుని పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఆ వస్తువు దినకరేనా అని కూడా అనిపిస్తోంది. అంతలో కొలీగ్స్ వెళ్తూ, ఏం నందు, ఇందాక నువ్వు లేవు, ఎటు వెళ్ళావు? కాఫీకెళ్తూ నీకోసం చూశాం అన్నారు. అవునా అంటూ చిన్నగా నవ్వింది నందిత. వాళ్ళు వెళ్లారు. శ్రీహిత్ వచ్చాడు. నువ్వు కూడా బయలుదేరుతున్నావా అన్నాడు. అవును అంటూ అక్కడున్న వస్తువుల్ని సర్దుకుని లేచింది నందిత. నందిత చాలా ప్రశాంతంగా మౌనంగా ఉన్నట్టు అనిపించింది. ఇదే మంచి సమయమని, నందు, నేను నిన్నొకటి అడగొచ్చా అన్నాడు శ్రీహిత్. ఎందుకలా అడుగుతున్నారు? ఏమైనా పర్సనల్ క్వశ్చనా అంది. పర్సనల్ అని కాదు, ఈ వీక్ మొత్తం మీద నీలో చాలా మార్పుల్ని నోటీస్ చేశాను. అప్పుడే సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తావు, అప్పుడే బాధగా అనిపిస్తావు. ఒకరోజు చాలా బాగా రెడీ అయ్యి వస్తావు, ఇంకో రోజు చాలా నార్మల్ గా వస్తావు. ఎందుకో ఏంటో నాకేం అర్థం కాలేదు అన్నాడు. నందిత శ్రీహిత్ వెనకాల నడుస్తూ, ఇలా అడుగుతాడని ముందే ఊహించాను. నేను దినకర వచ్చినప్పటి నుండి చేసిన హడావిడ అంతా ఇంత. ఎందుకు అడగడు? శ్రీహిత్తో నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నోరు విప్పి అడిగాడు. ఇంకా ఆఫీసులో మిగిలిన వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని మనసులో అనుకుంటూ, అదేం లేదు శ్రీహిత్ అని ఏదో అనబోయే లోపలే సీమ వచ్చింది. శ్రీహిత్ కి హాయ్ చెప్పింది. నందిత వైపు తిరిగి, నందు, నేను నిన్ను మాట్లాడమన్నాను కదా, మాట్లాడావా? మాట్లాడలేదంటే చెప్పు, ఇద్దరం వెళ్లి మాట్లాడదాం అంది దినకర్ని ఉద్దేశించి సీమ. మాట్లాడాను, ఇక మాట్లాడేదేమీ లేదు, పద హాస్టల్కి వెళ్దాం అంది నందిత. వాళ్ళు మాట్లాడుకోవడం చూసి శ్రీహిత్ కారు వైపు వెళ్లాడు. కారులో కూర్చున్నాక, ఎలాగోలా ధైర్యం చేసి ఈ వారం రోజుల నుండి ఏం జరుగుతోంది అని అడిగాను. సమాధానం చెప్పే లోపలే సీమ ఊడిపడింది. లేకుంటే నందితతో ఇంకాసేపు ఏదో ఒకటి హ్యాపీగా మాట్లాడేవాడిని. కానీ ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఏదో జరిగి ఉంటుంది. తెలుసుకుందాం. నా నందు గురించే కదా, నేను కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు?
అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. నందిత, సీమ హాస్టల్కి వెళ్లారు. హాస్టల్కి వెళ్ళాక డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఆతృతగా, ఏమైందో చెప్పు నందు, ఏం మాట్లాడుకున్నారు మీరు? నువ్వేమో చాలా కూల్ గా కనిపిస్తున్నావు. అంటే విషయం పాజిటివ్ గా ఉందన్నమాట అంది సీమ. ఇక్కడ విషయం పాజిటివ్ నెగిటివ్ అన్నది కాదు సీమ, ఏదైనా మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంది నందిత. సరే, నువ్వేం రిసీవ్ చేసుకున్నావో అదైనా చెప్పు అంది సీమ. ఏముంది చెప్పడానికి? అతని క్లారిటీ అతనికుంది. అతనేం చెయ్యాలనుకున్నాడో, ఏం చేస్తే బాగుంటుందో అతనెప్పుడో డిసైడ్ అయి ఉన్నాడు. అదంతా చాలా క్లియర్ గా మాట్లాడాడు నాతో అంది నందిత. అవునా? అయితే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారన్నమాట అంది సీమ. మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరం కలిసే కనిపించేవాళ్లం కదా నీకు అంది నందిత. ఏంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పు అంది సీమ. ఏం లేదు సీమ, అతనికి నేను అవసరం లేదు. నీ లైఫ్ నీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. నేనిప్పుడు అతన్ని కావాలనుకుంటే ఎలా ఉంటుందో, వద్దనుకుంటే ఎలా ఉంటుందో చెప్పాడు. పైగా పాపం అతను నా అంత తెలివైనవాడు కాదట అంది నందిత. ఆమె కళ్ల నిండా నీళ్లు కదిలాయి. అది కాదు నందు, అసలేం జరిగిందో చెప్పు అంది సీమ. జరిగింది మొత్తం చెప్పింది నందిత. అదంతా విన్నాక అందులోని ప్రశ్నలు, జవాబులు సీమ మనసుని కలచివేశాయి. ఇక ముందెప్పుడు దినకర్ గురించి మాట్లాడకూడదు అనుకుంది. నందు, ఇంత జరిగాక కూడా నువ్వింత ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా ఉన్నావు చూడు, అది నాకు నచ్చింది, గర్వంగా ఉంది అంది సీమ. ఇది నేను ఎప్పటినుండో అనుకున్నదే కదా. కాకపోతే ఇన్ని రోజులు కళ్ళు మూసుకుని కలలో అనుకునేదాన్ని. ఇప్పుడు కళ్ల ముందు అది నిజమై కనిపించింది. దీన్ని తట్టుకోవడానికి ధైర్యం చాలలేదు కాని ఇదెప్పటికైనా జరగాల్సిందే. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. లేదంటే నా జీవితం ఇంకా దినకర్తోనే ఉంటుందని ఆశపడేదాన్ని. అప్పుడంత ఆశపడ్డానా? ఇప్పుడు ఏడుద్దామన్నా ఏడుపు రాలేదు సీమ. నేను మరీ ఇంత రాయిలా మారానా అనిపిస్తుంది అంది నందిత. లేదు నందు, ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏ అమ్మాయి అయినా నీలాగే ఆలోచించాలి, నీలాగే స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు నా బ్రేవ్ నందువి అంటూ హగ్ చేసుకుంది సీమ. నందిత మౌనంగా ఉంది. పద వెళదాం అంటూ నందితను టీ తాగాలని మెస్ దగ్గరికి తీసుకెళ్లింది సీమ. బెంగుళూరులో ఉన్న దినకర్ గదిలో ఫోన్ రింగ్ అయింది. నిద్రలో ఉన్న దినకర్ కళ్ళు పూర్తిగా తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నాన్న, ఎక్కడి దాకా వచ్చారు అన్నాడు. మేమింకో అరగంటలో దిగుతాం దినా అన్నాడాయన. క్యాబ్ బుక్ చేయనా నాన్న? వద్దులే, నేను బుక్ చేసుకుని వస్తాను. సరే, మీరు క్యాబ్ ఎక్కాక మళ్ళీ ఫోన్ చేయండి అన్నాడు దినకర్. అలాగే అంటూ ఆయన ఫోన్ కట్ చేశాడు. కొంత సమయం గడిచాక దినకర్ వాళ్ళ అమ్మా నాన్న క్యాబ్ దిగగానే దినకర్ ఎదురుగా ఉన్నాడు. వాళ్లను తనున్న హోటల్కి తీసుకెళ్లాడు. ల్యాండ్ ఫోన్తో రిసెప్షన్ కి కాల్ చేసి 2 షుగర్లెస్ 1 రెగ్యులర్ కాఫీ అని ఆర్డర్ చేసి ఫోన్ పెట్టేశాడు దినకర్. అబ్బా, ఎంత ప్రయాణం రా! అందులో మీ అమ్మకి డస్ట్ ఎలర్జీ కదా, ఏసీ బస్సులో వచ్చినా బాగా ఇబ్బంది పడింది. నువ్వేమో హైదరాబాద్ రాకుండానే వెళ్తానన్నావు, మాకు రాక తప్పలేదు అన్నారు దినకర్ నాన్నగారు. సారీ అమ్మా, నేను బాగా ట్రబుల్ ఇచ్చానా అన్నాడు దినకర్. సారీ ఏంట్రా, నా కొడుకును చూసుకోవడానికి నేనెక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను అంది సౌశీల్యమ్మ. అంతలో డోర్ బెల్ మోగింది. కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగాక, సరే అమ్మా, మీరు ఫ్రెష్ అప్ అయి కాసేపు నడుం వాల్చండి అంటూ బయటకెళ్లాడు దినకర్. దినకర్ వచ్చే వరకు ఇద్దరూ పడుకుని ఉన్నారు. దినకర్ని చూడగానే ఆమె లేచి కూర్చుంది. ఇంకేంటి నాన్న, నువ్విక్కడికి వచ్చిన పని అయిపోయినట్టేనా అంది సౌశీల్యమ్మ. వర్క్ అయిపోయినట్టే అమ్మా. వర్క్ అయిపోయినట్టే అమ్మా, ప్యాకింగ్ కూడా అయింది. ఈ రోజు రాత్రి 8కి ఫ్లైట్, మీ బస్సు రాత్రి 10కి అన్నాడు. ఏంటో దినా, నీ వయసు వాళ్లంతా పిల్లల్ని కంటూ సంతోషంగా ఉన్నారు. నువ్వేమో ఇలా ఉన్నావు. నీకసలు పెళ్ళయిందనుకోవాలో కాదనుకోవాలో అర్థం కావడం లేదు అంది బాధగా. అమ్మా, నేను చెప్పలేదు కదా, ఇక్కడ నేను నందితను కలిశాను అన్నాడు. అవునా, నందిత ఇక్కడ ఉందా అంటూ స్టన్ అయి చూసింది సౌశీల్యమ్మ. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 7వ భాగంలో వినిపిస్తాను.